హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు డే ఎలా స్టార్ట్ అయిందో మీద నాకు తెలియదు. నేనైతే అర్లీ మార్నింగ్ రోజు మార్నింగ్ 4:30 అలా లెగుస్తాను. లేచిన వెంటనే నా డైలీ రొటీన్‌ని వీడియో తీద్దామని ఈ వీడియో తీశాను. మార్నింగ్ లెగంగానే ఫస్ట్ బయట నీళ్లు కొట్టేసి అంతా ఊడ్చేసి ఇలా ముగ్గులు పెడతాను. ముగ్గులు పెట్టిన తర్వాత ఇంట్లో వంటకి ముందే ఆల్రెడీ బియ్యం కడిగేసి పెట్టేసి కూరకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఇలా ముగ్గులేసి తర్వాత వెళ్ళి వంట చూసుకుంటూ 2 పనులు చేస్తాను. నా ముగ్గు అంటే నాకొచ్చు చిన్న చిన్న ముగ్గులే వచ్చు. అందుకే ఈ ముగ్గులేసాను. అంటే మార్నింగ్ చుట్టుపక్కల మీకు ఆల్రెడీ సౌండ్స్ వినిపిస్తాయి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అర్లీ మార్నింగ్ పిచ్చుకలు, కాకులు, కోళ్ళు అన్నీ చుట్టుపక్కల ఏముంటే అవన్నీ అరుస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్ అన్నీ మీకు వినిపిస్తున్నాయి అనుకుంటాను. నాకైతే బాగా ఇష్టం అండి అవన్నీ ఇది నా డైలీ రొటీన్. ఈరోజు బాక్స్కి పిల్లలకి వచ్చేసి అలసందలు ఉంటాయి కదా, అలసందలు గోవాకు పెట్టి పప్పులాగా ఎనిపాను. మా సైడ్ పుల్లగూర అంటాము. అందులో ఏం లేదండి, అలసందలతో పాటు గోవాకు, టమాటా, కొంచెం ఎర్రగడ్డ, పసుపు, పచ్చిమిరపకాయలు వేసి కుక్కర్కి పెట్టేసి కుక్కర్ 4-5 విజిల్లు, అంటే మనం ఎంత వేసామో దాన్ని బట్టి ఎన్ని విజిల్స్ పెట్టేసుకొని ఆ విజిల్స్ తర్వాత ఆపేసి ఆ నీళ్ళు వంపి ఆ పప్పు గుత్తితోటి బాగా మెత్తగా వెనిపిన తర్వాత పోపుకి ఆనియన్స్, మామూలుగా పోపు ఏం పెట్టుకుంటామో అవన్నీ వేసి కొంచెం తెల్లవాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పుల్లగూరలో తెల్లవాయలు ఎక్కువ వేస్తాము మేము, వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి తెల్లవాయలు వేసాను. ఇలా పోపు పెట్టేసి అంతా వేనిపిన తర్వాత పోపు వేసిన తర్వాత కూరకు పట్టాలంటే కొంచెం బాగా పోపు అంతా కూరకు పట్టడానికి బాగా ఎనిపేసి మళ్ళీ అన్నీ పోపు పెట్టేసి దాన్ని అలా పక్కకు పెట్టేసి తర్వాత ఈరోజు ఇంకా ఎక్స్ట్రా ఏం చేయలేదు. రైస్, పుల్లగూర చేశాను పిల్లలకి బాక్స్కి. ఇవి మా చెట్లకు కాసినవే అండి. ఇంటి ముందర ఉంటాయి, చెట్లు ఉన్నాయి. చెట్లు చూపించాను ఇంకో ముందు వీడియోస్లో. ఈరోజు కాసిన పూలు తీసుకొచ్చి పూజ కోసమని అక్కడ పెట్టాను. తర్వాత కొంచెం పని అయ్యాక కాఫీ తాగాను. తర్వాత పూజ అయిందండి. ఇక్కడ నేను తీసుకొచ్చాను కదా, ఆ పూలన్నీ పటాలకి ఇలా పెట్టేసి పూజ చేసేసాము. మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో క్లోజ్ అయిపోయింది. ఇంతసేపు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం కష్టపడ్డాను. నెక్స్ట్ టైం ఈజీగా ఇస్తాను. ఓకే, బాయ్.